అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి ఒక ఉత్తరాన్ని రాస్తూ ఆయన మాటల్లో ఏం చెప్తున్నాడంటే, పరుగు పందెం మందు పరిగెత్తు వారందరూ పరిగెడతారు, కానీ బహుమానం అనేది ఒక్కడు మాత్రమే పొందుకుంటాడు. ఈ ఉదయకాల సమయంలో నేనేం జ్ఞాపకం చేయదలుచుకున్నానంటే, క్రైస్తవ జీవితము ఒక పరుగు పందెం లాంటిది. దేవుని బిడ్డలారా, మనకు బహుమానము లభించేలాగా మనం పరిగెత్తాలి దేవుని కొరకు. ఈ లోకంలో ఏం లభించేలాగా? బహుమానం లభించేలాగా మనం దేవుని కొరకు పరిగెత్తాలి. క్రైస్తవ జీవితం అనేది ఒక ఆత్మీయమైనటువంటి పోరాటం. ఈ పోరాటంలో మనము ఎంతో వేగంగా పరుగెత్తవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. ఇదే పౌలు 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటాడంటే, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. చూడండి, పౌలు ఏ పోరాటం పోరాడాడు? మంచి పోరాటము పోరాడి తన పరుగు అంటే చివరి వరకు కూడా దాన్ని ముగించేశాడనమాట. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, క్రైస్తవ జీవితము ఒక పరుగు పందెం లాంటిది. ఈ పరుగు పందెములో పోరాడి గెలిచిన వారికి పరలోకములో బహుమానాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఒక ఆటల పోటీ పెట్టారనుకోండి, ఒక రన్నింగ్ పోటీ పెట్టారు. ఆ రన్నింగ్లో ఒక 12 మందో 10 మందో ఉంటారు. వాళ్ళు పెట్టినటువంటి ఆ గమ్యం ఏదైతే ఉందో అక్కడి వరకు ఎవరైతే పరిగెత్తుతారో, ముందుగా ఆ లైన్ ఎవరైతే క్రాస్ చేస్తారో వాళ్ళకి ఏమొస్తుంది? పరుగు పందెములో ఉన్న ప్రతి ఒక్కడికి బహుమానం రాదు. ఎవరైతే పరుగు పందెములో ఉంటారో ఆ ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరైతే గెలుస్తారో, ఎవరైతే విన్ అవుతారో వాళ్లకు మాత్రమే బహుమానము. మీకు తెలుసా, మన భక్తి జీవితం ముగించబడిన తర్వాత పరలోకం వెళ్ళిన తర్వాత బహుమానాలు ఉన్నాయి. అందరికి కాదు. ఎవరైతే పరుగు పందెములో గెలుస్తారో, ఎవరైతే శ్రమించి కష్టపడి పరుగు పందెములో ఎవరైతే విజేతగా నిలుస్తారో వాళ్లకు మాత్రమే బహుమానాలు ఈ లోకంలో ఎలాగైతే ఉంటాయో, ఆత్మీయ జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ఆత్మీయ పోరాటములో ఎవరైతే చివరి వరకు పోరాడి గెలుస్తారో వారికి దేవుడు పరలోకములో గొప్ప బహుమానాలు ఆయన సిద్ధపరిచి ఉంచాడు. దేవునికి మహిమ కలుగును. మీకు త్వరగా ఆ బహుమానాలు ఏంటో జస్ట్ పేర్లు రిఫరెంట్ చెప్తాను. తర్వాత ఒకవేళ మీరు రాసుకునేది ఉంటే రాసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. పరుగు పందెములో, ఆత్మీయ పోరాటములో, పరిశుద్ధ పోరాటములో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి దేవుడు పరలోకంలో బహుమానాలు 7 బహుమానాలు ఆయన ఉంచాడు. ఒకటి అక్షయ కిరీటం అనే బహుమానము. 1 కొరింథీ పత్రిక 9:25లో ఆ మాట ఉంటుంది. ఒకటి అక్షయ కిరీటము, రెండవది అతిశయ కిరీటము. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది. మూడవది నీతి కిరీటము, 2వ తిమోతి 4:8లో ఉంటుంది ఆ మాట. నాలుగవది జీవ కిరీటము, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. ఐదవది మహిమ కిరీటము, 1 పేతురు 5:8లో ఉంటుంది. ఆరవది ఆత్మీయ జీవితపు విజయ కిరీటము, ప్రకటన గ్రంథం 3:11లో ఉంటుంది. ఏడవది పెద్దల స్వర్ణ కిరీటము, ప్రకటన గ్రంథం 4:10లో. ఈ 7 బహుమానాలను దేవుడు ఎవరికి ఇస్తాడంటే, ఆత్మీయ పోరాటములో గెలిచిన వారికి దేవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన సింహాసనం ఎదుట దేవుడు పిలిచి ఆయన కౌగిట్లోకి తీసుకొని హత్తుకొని, బలా నమ్మకమైన మంచి దాసుడా, దేవుడు ఆయన పరిశుద్ధులందరి ముందు దేవుడు మనల్ని గౌరవంగా పిలిచి ఈ యొక్క బహుమానము, ఈ కిరీటాలను దేవుడు ఎవరైతే గెలిచి విజేతగా నిలుస్తారో వాళ్ళకి దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అయితే పౌలు ఏమంటున్నాడో తెలుసా?
పరుగు పందెములో పరిగెత్తు వారందరూ పరిగెత్తుతారు కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? పరుగు పందెములో ఎంతమంది ఉంటారో అంతమందికి బహుమానం రాదండి. గెలిచిన వ్యక్తికి మాత్రమే బహుమానం ఉంటుంది. అయితే ఆ కింద ఏమంటాడంటే, మీరు బహుమానము పొందున్నట్లుగా పరిగెత్తండి. సంఘానికి ఏం చెప్తున్నాడు? బహుమానం పొందినట్లుగా పరిగెత్తండి. ఒకవేళ మన 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 కూతురో లేకపోతే మన కొడుకో ఆటల పోటీల్లో రన్నింగ్ గేమ్లో ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏం చెప్తాము? అమ్మ, పాప, నాన్న, తండ్రి, ఇదిగో నాన్న, మనకు బహుమానం రావాలి, మొత్తానికి బహుమానం వచ్చేటట్లుగా నువ్వు పరిగెత్తాలి. ఈరోజు మొత్తానికి నీవు ఆ కప్పు తీసుకొని ఇంటికి రావాలి, మన ఇంటి పేరు నిలబెట్టాలి, మన దేశం పేరు నిలబెట్టాలి, మన ప్రాంతం పేరు నిలబెట్టాలని మనం ఎలాగైతే మన పిల్లల్ని ప్రోత్సహిస్తామో, లేకపోతే మన దేశం తరపున ఆట ఆడే వాళ్ళని ఎలాగైతే ప్రోత్సహిస్తారో, పౌలు కూడా సంఘాన్ని ప్రోత్సహిస్తున్నాడు. ఏంటో తెలుసా? మీరు బహుమానము పొందుట కొరకు పరిగెత్తండి, బహుమానం పొందునట్లుగా మీరు పరిగెత్తండి. క్రైస్తవుడు ఈ లోకంలో దేని కొరకు పరిగెత్తాలో తెలుసా? బహుమానం పొందటానికి పరిగెత్తాలి. ఏ బహుమానము? ఏ బహుమానము? పరలోకంలో దేవుడిచ్చేటువంటి అక్షయ కిరీటం అనే బహుమానము. క్షయ కిరీటము కాదు, అక్షయ కిరీటము. ఈ లోకంలో బహుమానాల కొరకు పరిగెత్తితే దేవుని బిడ్డలారా, ఒకరోజు అవి ఈ లోక కాల గర్భములో గతించిపోతాయి. మనకు తెలుసు, బైబిల్లో చాలా మంది భక్తులు ఉదాహరణగా మనం చూస్తాము. గెహాజీ ఈ లోకంలో ఉన్నటువంటి బహుమానాల కొరకు పరిగెత్తి కుష్టి వ్యాధిని సంపాదించుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఇదిగో ఆకాన్ అనేటువంటి వ్యక్తి ఈ లోకంలో ఉన్న బహుమానాల కొరకు పరిగెత్తి ఇదిగో మరణము నొందాడు. ఈ లోక బహుమానాల కొరకు పరిగెత్తితే మనకు పరలోకంలో బహుమానం ఉండదు. పరలోకములో ప్రభు మనకిచ్చే బహుమానం కొరకు ఈ లోకములో ఆత్మీయ పోరాటములో మనం పరుగు తీసే వారముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి పరిగెత్తే వారందరూ బహుమానం పొందరు. బహుమానం ఎవరు పొందుతారంటే విజేతగా నిలిచిన వారు మాత్రమే అని పౌలు అంటూ, మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తండి. సేవకుడైనా విశ్వాసైనా ప్రతి ఒక్కరూ ఈ లోకంలో ఆత్మీయ పోరాటములో, పరిశుద్ధ పోరాటములో, క్రైస్తవ జీవిత పోరాటములో దేవుని బిడ్డలారా, పరలోకములో నా ప్రభు ఎదుట నేను బహుమానం పొందాలి. పరలోకములో ప్రభు చేతుల మీదుగా ఆ కిరీటాన్ని, అక్షయ కిరీటాన్ని, జీవ కిరీటాన్ని, నీతి కిరీటాన్ని, అతిశయ కిరీటాన్ని, మహిమ కిరీటాన్ని, ఇదిగో నా ఆత్మీయ జీవితానికి ప్రభు ఇచ్చే కిరీటాన్ని, పెద్దల స్వర్ణ కిరీటమును నేను పొందాలి అనేటువంటి ఆకాంక్షతో, ఆశతో ఈ లోకంలో మనము బహుమానం కొరకు ఎంతైనా పరుగెత్తవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. అయితే పౌలుకి ఏమంటాడంటే 25వ వచనంలో, మరియు పందెమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. చాలు. ఇప్పుడు రన్నింగ్ పోటీలో పరిగెత్తేవారు ఎట్లా ఉంటారు? అన్ని విషయాలలో ఎంత పెద్ద పట్టేసుకొని ఒక 80 కేజీలుండి 90 కేజీలుండి నేను కూడా రన్నింగ్ పోటీలో పరిగెత్తానండి, నేను కూడా కప్పు గెలుచుకుంటానంటే వాడు రాడు. ఒక రెండు అడుగులు వేయగానే ఆయాసం వచ్చి కింద పడిపోతాడు. పరిగెత్తే వాళ్ళు ఎట్లుంటారు చెప్పండి? మితముగా ఉంటారు. అంటే వాళ్ళ బాడీ చాలా ఫిట్గా, స్లిమ్గా, కండరాలన్నీ కూడా దృఢత్వంగా గట్టిగా ఉంచుకుంటారు. ఆహార విషయంలో నియమాలు పాటిస్తారు. ఎట్లా పడితే అట్లా దొరికిందని చెప్పేసి ప్లేట్లు తినరు. తిన్నా కానీ ఒక క్రమంగా, ఒక పద్ధతిగా, ఏది తినాలో అదే తింటారు, ఏది తాగాలో అదే తాగుతారు. అంటే ఆ యొక్క రన్నింగ్ పోటీలో క్రీడాకారులు గెలవటానికి వారు మితముగా ఉంటారు. అన్ని విషయాల్లో తిండిలో మితముగా ఉంటారు, నిద్రలో మితముగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే దేవుని బిడ్డలారా, రోజు ఎక్సర్సైజ్ చేస్తారు, రోజు వాకింగ్కి వెళ్తారు, రోజు రన్నింగ్కి వెళ్తారు.
ఏ వాకింగ్ చేయకుండా, రన్నింగ్ చేయకుండా, ఏమండి అన్నం తినే విషయంలో మితముగా లేకుండా, శ్రద్ధగా లేకుండా, ఏమండి పండుకొని ఎప్పుడో 10 గంటలకు ఉదయం 9 గంటలకు 8 గంటలకి నిద్రలో ఒక క్రమం లేకుండా ఎట్లా పడితే అట్లా ఉండి, నేను కూడా రన్నింగ్ పోటీలో నేను పార్టిసిపేట్ చేస్తాను, నేను కూడా గెలుస్తానంటే ఆ వ్యక్తి గెలవలేడు. కాబట్టి విజేతగా ఏమంటే రన్నింగ్ పోటీలో ఈ లోకములో క్రీడాకారులు ఈ లోకములో పొందుకునే బహుమానాల కొరకు వారి యొక్క ఏమంటే శరీరాన్ని, వారి యొక్క అలవాట్లను అన్నిటిని కూడా మితముగా ఉంచుకొని ఎంతో శ్రమపడి ఉదయాన్నే 4 గంటలకు 5 గంటలకు లేచి గ్రౌండ్కి వెళ్ళి వాకింగ్ చేసి, ఏమంటే రన్నింగ్ చేసి, అన్నిటిని కూడా ఎక్సర్సైజ్ చేసి వారి యొక్క శరీరాన్ని దృఢంగా ఉంచడానికి ఎంతైతే కష్టపడతారో, ఒక క్రైస్తవుడు కూడా పరలోకములో ప్రభు ఎదుట పొందుకోబోయేటువంటి బహుమానం పొందాలంటే అంతే మితముగా ఉండాలి. ఇప్పుడు మనకు దేవుడు ఏం చెప్పాడు? పరలోకంలో బహుమానం ఉందా లేదా చెప్పాలి. కావాలా వద్దా? మీకు పరలోకంలో బహుమానం కావాలన్న వాళ్ళు ఏం చేయాలా? అన్ని విషయాలలో మితముగా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఒక నియమము, క్రమము లేకుండా లేదు. ఈ లోకంలో బహుమానం పొందటానికి ఆటలలో పాల్గొనేవారు ఎలాగైతే వారు ఒక క్రమంగా, నియమముగా, మితముగా అన్నిటినీ ఎలాగైతే దేవుని బిడ్డలారా మరి గెలవటానికి అన్నిటిని ఎలాగైతే సిద్ధపరచుకుంటారో, మనము కూడా ఆత్మీయ జీవితంలో పరలోకం వెళ్ళిన తర్వాత దేవుని దగ్గర బహుమానం పొందాలంటే మనము కూడా ఏం చేయాలో తెలుసా? ఒక నియమము, క్రమము లేకుండా బహుమానము లేనే లేదు. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమం ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. ఏమండి? పోరాడే వ్యక్తి జట్టి అయిన వాడు అంటే బలవంతుడని. ఒక బలవంతుడైనా సరే ఒక విషయంలో పోరాడేటప్పుడు అతనికి ఒక నియమం ఉంటుంది, అతనికి ఒక క్రమం ఉంటుంది. ఆ నియమము, ఆ క్రమం ప్రకారము పోరాడితేనే కిరీటము దొరుకుతుంది. క్రమం లేకుండా పోరాడితే కిరీటం దొరకదు. అర్థమవుతుందండి? క్రమం లేకుండా పోరాడితే కిరీటము దొరకదు. అంటే పోరాడే వ్యక్తికి ఏం కావాలి? క్రమం కావాలి. ఈ లోకములో క్రీడాకారులు పోరాడటానికి, పరిగెత్తటానికి, ఏమండి ఈ లోకములో బహుమానం పొందుకోవటానికి వారిని వారు మితముగా ఉంచుకుంటారంటే వారిని వారు క్రమపరుచుకుంటారు, క్రమముగా చేసుకుంటారు. ఇప్పుడు మనం పరలోకంలో బహుమానం పొందాలంటే మనకేం ఉండాలి తెలుసా? క్రమం ఉండాలి. ఆత్మీయ జీవితంలో పరుగు తీసి ఆ పరుగులో విజేతగా నేను నిలబడాలంటే మనకు ఒక క్రమం ఉంది. ఆ క్రమము, నియమాన్ని నేను ఖచ్చితంగా పాటించాలి. ఆత్మీయమైన పోరాటంలో మనకు నియమం అనేది ఖచ్చితంగా ఉండాలి. కొన్ని నియమాలు చెప్తాను నేను, కొన్ని క్రమాలు. ఆత్మీయ జీవితంలో నీవు పరిగెత్తి ఆ పరుగు పందెంలో గెలిచి నీవు విజేతగా నిలబడి దేవుడిచ్చేటువంటి ఆ కిరీటాలు, ఆ జీవ కిరీటం, ఏమండి ఆ మహిమ కలిగిన కిరీటము, ఏమండి ఆ నీతి కిరీటము, అక్షయ కిరీటము, ఏమండి వాడబారని కిరీటము, ఏమండి ఇంకా చెప్పాలంటే ఆ ఆత్మీయ జీవితము కిరీటము, పెద్దల స్వర్ణటువంటి కిరీటము. ఈ కిరీటాలు నువ్వు పొందుకోవాలంటే మనం పరిగెత్తే ఆత్మీయ జీవితంలో కొన్ని నియమాలని దేవుడు పెట్టాడు. ఆ నియమాల ప్రకారము పరిగెత్తితేనే జీవ కిరీటం అనేది మనకు దొరుకుతుంది. పరిగెత్తేవాడు నియమం లేకుండా వాడికి ఒక బార్డర్ లైన్ ఉంటుందండి. ఇట్లా లైన్ ఉంటుంది, అటుపక్క ఇటుపక్క లైన్ ఉంటుంది. ఆ లైను ఇటుగాని క్రాస్ చేయకుండా సెంటర్లోనే పరిగెత్తాలి. పరిగెత్తి ఆ చివరి లైన్ ఏదైతే ఉందో అది దాటితేనే ఆ వ్యక్తికి బహుమానం అనేది ఇస్తారు. ఆ లైన్ అటుపక్క కానీ ఇటుపక్క కానీ క్రాస్ అయినా, లేకపోతే ముందున్నటువంటి ఆ మెయిన్ లైన్ ఏదైతే ఉందో అది క్రాస్ చేయకుండా వెనకైతే ఉంటాడనుకోండి, అతనికి బహుమానం రాదు. అంటే ఈ లోకంలో ఒక బహుమానం పొందుకోవాలంటేనే, ఒక ఉద్యోగం పొందుకోవాలంటేనే,
ఏమండి ఈ లోకంలో ఏదైనా ఒకటి సాధించాలంటేనే దానికి ఒక క్రమము, ఒక నియమము, ఒక పద్ధతి పెట్టుకొని ఈ లోకంలో మనుషులు పోరాడుతూ ఉంటారు, మనుషులు పరిగెత్తుతూ ఉంటారు. అలాంటిది పరలోకములో దేవుడు ఆ పరిశుద్ధుల ఎదుట ఏమండి కోట్లాను కోట్ల దేవదూతల ముందు నిన్ను నన్ను పిలిచి ఆయన మహిమ కలిగిన కిరీటము, జీవ కిరీటము, అక్షయ కిరీటాన్ని దేవుడు మనకి ఇవ్వాలంటే మనం కూడా పరుగు పందెంలో పరిగెత్తాలి. ఆ పరుగు పందెంలో పరిగెత్తడానికి నియమము ప్రకారమును పరిగెత్తితే దేవుడు నీకు జీవ కిరీటం ఇస్తాడు పరలోకంలో. ఆ నియమాలు ఏంటియో ఒక్కొక్కటి చూద్దాం. మొట్టమొదటిగా పరుగు పందెంలో నువ్వు పరిగెత్తాలంటే నీకుండవలసిన నియమం ఏంటో తెలుసా? నీవు మితముగా చేసుకోవలసిన ఏ విషయంలో చేసుకోవాలో తెలుసా? సత్యమునకు నీవు విధేయత చూపాలి. దేనికి చూపాలి? సత్యానికి విధేయులం అవ్వాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను. చాలు. గలతీ సంఘము సత్యములో చాలా స్పీడ్గా పరిగెత్తుతున్నారంట. అందరూ నా మాటలు వినాలి, తలలు పైకెత్తి. దేంట్లో? సత్యములో. మన పోరాటం దేంట్లో? ఆత్మీయమైన పోరాటం. మన పోరాటము ఈ లోకంలో ఎట్లా బతకాలా, ఎట్లా జీవించాలి దాని కొరకు కాదు. అది ఆటోమేటిక్గా జరిగిపోద్ది. నువ్వు ఆత్మీయ జీవితంలో పోరాటం చేయగలిగితే పరలోకములో దేవుడిచ్చే బహుమానం ఎలాగైనా నేను స్వీకరించాలి, దేవుడు నాకు బహుమానం ఇవ్వాలి, ఆ బహుమానం పొందుకోవాలని పర సంబంధమైన బహుమానం కొరకు నీవు పరుగులెత్తితే ఈ లోకంలో నీకు ఇవ్వాల్సిన బహుమానాలన్నీ దేవుడు ఇచ్చేస్తాడు. ఇవ్వడా? నీకు ఏ బహుమానంగా? ఇల్లు బహుమానం కావాలన్నా దేవుడు ఇస్తాడు. ఆరోగ్యం బహుమానమా? దేవుడు ఇస్తాడు. పిల్లలు బహుమానమా? దేవుడు ఇస్తాడు. ఏమండి నీకు అప్పులన్నీ తీరి ప్రశాంతంగా కుదురుగా నువ్వు ఉండాలని కోరుకుంటున్నావా? దేవుడు ఇస్తాడు. అర్థమవుతుందా? నీ పిల్లలకు మంచి ఉద్యోగాలనే బహుమానం కొరకు నువ్వు ప్రాకులాడుతున్నావా? దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. నీ పిల్లలకు మంచి వివాహాలు జరిగి ఏమండి తాగి రోజు వచ్చి గుమ్మన గుద్దులు గుద్దకుండా మంచిగా నీ బిడ్డని పూలో పెట్టి మంచిగా కాలుకు మట్టి అంటకుండా మంచిగా చూసుకునే అల్లుడు రావాలన్నా దేవుడు ఇస్తాడు బహుమానంగా. లేకపోతే నీకు మంచి కోడలు రావాలన్నా దేవుడు ఇస్తాడు. ఈ బహుమానాలన్నీ దేవుడు ఇస్తాడు ఈ లోకంలో. కానీ మనం ఏ బహుమానం కొరకు పరిగెత్తాలా? పరలోకములో ప్రభు మనకిచ్చే బహుమానాల కొరకు నువ్వు పరిగెత్తితే ఈ లోకములో నీకు రావాల్సిన బహుమానాలన్నీ కూడా దేవుడు ఇస్తాడు. అయితే ఆ పరలోకములో దేవుడిచ్చే బహుమానం కొరకు పరిగెత్తాలంటే ఒక నియమం ఉంది. ఆ నియమం ఏంటో తెలుసా? నీవు పొరపాటున అసత్యానికి లోబడకూడదు, సత్యానికి లోబడి నువ్వు పరిగెత్తాలా. దేనికి లోబడాలా? ఈ గలతీ సంఘము బాగుగా పరిగెత్తుతున్నారు. ఇంతకుముందు గతంలో గలతీ సంఘము సత్యం విషయంలో కుడికేనను ఎడమకేనను తిరిగి చూడకుండా ఏమండి సత్యము కొరకు చాలా స్పీడ్గా పరిగెత్తుచున్నారు. అయితే పౌలు అంటున్నాడు, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను. ఆత్మీయ జీవితంలో నువ్వు సత్యానికి లోబడకుండా ఏమండి సత్యమైన యేసయ్య మార్గములో నీవు నడవకుండా జీవించకుండా సత్యమైన వాక్యానికి నీవు లోబడకుండా నిన్ను అడ్డగించడానికి అనేకమైన దుర్బోధలు వచ్చాయి. రకరకాల బోధలు, సత్యాన్ని అడ్డగించే బోధలు వచ్చాయి. సత్యానికి వ్యతిరేకంగా నిన్ను ప్రేరేపించి నీకు అనుకూలంగా లాలన పాలన చేసే బోధలు వచ్చేసాయి. అయితే నీవు పరలోకంలో బహుమానము ఆ కిరీటం పొందుకోవాలంటే ఏ బోధకు లోబడాలి? సత్యానికి నువ్వు లోబడి జీవించాలి. సత్యానికి లోబడి జీవించాలి. సత్యాన్ని అడ్డగించకుండా సత్యానికి నువ్వు లోబడి జీవించాలని చెప్పే వ్యక్తి మాట్లాడుతుంటే రంపం కోసినట్టు ఉంటాయి అన్నమాట. అర్థమవుతుందా? డాక్టర్ కాడికి పోతే నీకు రోగం వచ్చింది, మందు వేయటానికి ఏం చేస్తాడు? ఏమండి ఆ గాయం అయింది, కడగటానికి ఏం చేస్తాడు? దాన్ని క్లీన్ చేస్తున్నప్పుడు నొప్పి లేస్తూ ఉంటుంది, బాధ, వేదన, మంట, నొప్పి. ఆ స్పిరిట్ వేసినప్పుడు ఎట్లా ఉంటుంది? సలసల మండుతుంటుంది అన్నమాట. అప్పుడు ఎట్లుంటుంది? అదే స్పిరిట్ వేయకుండా మామూలుగా పొంగి తెల్ల మందు ఉందా అది వేసి పైన దూడ్చి
ఆ పైన తెల్లదంతా చీమ అంతా పైన పైన చూసి కట్టు కట్టించాను, బాగానే ఉంది. కొద్ది రోజుల తర్వాత సీమ అంతా లోపలికి పోయి ఆ ఎముక బట్టి సెప్టిక్ అయి మొత్తం కూడా పెద్ద డాక్టర్ కాడ పోతే, ఎవడమ్మా నీకు కట్టి కట్టింది, ఎవడు డ్రెస్సింగ్ చేసింది, ఎవడంటే నీకు చేసింది, కాలు కొట్టేయాల కథం, అప్పుడు బాగుంటుంది. కానీ ప్రారంభంలోనే నొప్పి కలిగేటట్టు ఏమండి మందు వేసి నొప్పి కలిగినా అయ్యో అమ్మని మొత్తుకుంటున్నా ఏమండి ఆ గాయాన్ని కట్టి అంత క్లీన్ చేసిన తర్వాత కొంతకాలం ప్రారంభంలో నొప్పి ఉన్న తర్వాత ఎటువంటి తెలుసా, నీకు నీవుగా భక్తిని తెలుసుకున్నప్పుడు ఇక నీకు నొప్పి అనిపించదు. దేవుని వాక్యాన్ని ఆస్వాదిస్తావు, దేవుని వాక్యాన్ని ఇష్టపడతావు. దేవుని వాక్యము అది ఎంత ఏమండి గట్టు మాట అయినా సరే, అది ఎంత ఏమండి ఆశ్చర్యకరమైన మాట అయినా సరే, దేవుని వచ్చినప్పుడు ఒకలాగానే ఉంటావు, నీకు ఏమండి బాధ కలిగినా ఒకేలాగుంటావు. కాబట్టి సత్యాన్ని అడ్డగించే బోధలు ఈ లోకంలోకి వచ్చాయి. ఇప్పుడు చెప్పండి, బహుమానం పొందాలంటే నీకు దేవుడిచ్చిన క్రమములో ఉండాలి, క్రమములో ఉండి పరిగెత్తాలి. గలతీ సంఘం బాగుగానే పరిగెత్తుచుండిరి, అయితే పౌలు అంటున్నాడు, ఎవడరా మిమ్మల్ని మోసం చేసింది? సత్యానికి విధేయులు కాకుండా మిమ్మల్ని అడ్డగించిన వ్యక్తి ఎవరు? మళ్ళీ గలతీ పత్రిక వద్దాం. ఆ గలతీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఇంకా కింద ఒక మాట ఉంటుంది, మీరు బాగుగా పరిగెత్తుచుండిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడును అడ్డగించను, ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలుగలేదు. చూడండి, సత్యమునకు అడ్డగించేది ఎవరంటే సాతాను యొక్క బోధ. సత్యమునకు లోబడమని చెప్పేది ఎవరో తెలుసా? నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచిన నజరేయుడైన యేసయ్య. సత్యమునకు లోబడమని చెప్పి ప్రేరేపణ కలిగించేది ఎవరో తెలుసా? నీ కొరకు నా కొరకు రక్తము కార్చిన యేసయ్య. సత్యమునకు లోబడి నడవమని చెప్పేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ ప్రేరేపణ. ఇంకంతకు మించి బయట నుంచి వచ్చింది ఎవరంట? అసత్యం. ఇప్పుడు నువ్వు పరుగు పందెంలో గెలిచి పరలోకంలో దేవుని దగ్గర బహుమానం పొందాలంటే నీవు ఉండవలసిన నియమము, పాటించవలసిన నియమం ఏంటంటే, ఒకటి, సత్యమునకు లోబడి జీవించాలి. ఎన్నడూ కూడా పొరపాటున బంగారం ఇస్తానన్నా, బెల్లం పెడతానన్నా అసత్యానికి నువ్వు తల వంచు. ఎవరైనా అసత్యపు మాటలు మాట్లాడుతుంటే వెంటనే ఖండించాలా. అమ్మా నువ్వు అట్లా మాట్లాడకూడదు, అయ్యా నువ్వు అట్లా మాట్లాడకూడదు, సత్యంగా మాట్లాడు. ఒకవేళ ఆ వ్యక్తి సత్యాన్ని మాట్లాడుతుంటే ఆ సత్యానికి నువ్వు మద్దతు ఇవ్వాలా, ఆ సత్యాన్ని ప్రోత్సహించాలా. అర్థమవుతుందండి? ససత్యానికి నువ్వు ఎంత మాత్రం కూడా తావివ్వకూడదు. కాబట్టి ఒక క్రైస్తవుడు ఈ లోకములో ఆధ్యాత్మికమైనటువంటి పరుగు పందెములో పరిగెత్తాలి. ఆ పరుగు పందెములో నియమం ఏంటంటే, ఒకటి, అసత్యమునకు విధేయులమై జీవించాలి. రెండవది, మనం ఆత్మీయ జీవితంలో పరిగెత్తేటప్పుడు ఆ పరిగెత్తే క్రమంలో దేవుడు ఆయన మనకు తెలియజేస్తున్నటువంటి నియమం ఏంటంటే, వెనుకున్న వాటిని మరచిపోవాలి. చూడండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనం చదువుదాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు నేను పరిగెత్తుతున్నానని పౌలు అంటున్నాడు. వెనుకున్న వాటిని అంటే పాత జీవితాన్ని మర్చిపోవాలి, గతాన్ని తెచ్చి ముందేసుకోకూడదు. అర్థమవుతుందా? గతాన్ని ముందు పెట్టుకోకూడదు. ఉదాహరణ చెప్తాను. గతంలో మన యొక్క ప్రవర్తన ఎలా ఉన్నదో దాన్ని తీసుకొచ్చి ముందు పెట్టకూడదు. వెనుకున్న వాటిని మర్చిపోవాలి. గతంలో ఉన్న చెడ్డ అలవాట్లన్నిటిని కూడా విడిచిపెట్టాలి. గతంలో ఉన్నటువంటి చెడు స్వభావాన్ని విడిచిపెట్టాలి. గతంలో ఉన్నటువంటి చెడ్డ ఆలోచనలు విడిచిపెట్టాలి. గతంలో మనము దేవునికి వ్యతిరేకంగా, దేవునికి విరుద్ధంగా తెలిసి తెలియక మనం ఏవైతే చేసామో వాటన్నిటినీ విడిచిపెట్టి ముందున్న వాటి కొరకు నా ముందు దేవుడు బహుమానం ఉంచాడు. ఆ బహుమానాన్ని పట్టుకోవాలంటే ఇదిగో నేను వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకి వేగిరముతో పరిగెత్తాలని ఒక దృఢ నిశ్చయంతో, ఒక సంకల్పంతో, ఒక గురి కలిగి మనం పరిగెత్తితే ఖచ్చితంగా దేవుడు మనకు బహుమానాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి వెనుకున్న వాటిని మర్చిపోతున్నాం మనం. వెనుకున్న వాటిని ఎప్పుడో ఒకసారి తిరగబడతానే ఉంటాయి.
ఇక నుంచి తిరగబడకుండా చూసుకోవాలి, ప్రయత్నం చేయాలి. ఏమండి 2025 సంవత్సరం అయిపోతుంది. ఈ ఒక్క నెల అయిపోతే 2026లో ప్రవేశిస్తాం. 2026లో నీవు వెనుకున్న వాటిని తిరిగి చూడకుండా ముందున్న వాటి కొరకే నువ్వు పరిగెత్తే క్రమాన్నన్నా నువ్వు సంపాదించుకోవాలి. సంవత్సరం గడుస్తూ ఉంటే మార్పు రావాలి మనలో. రోజులు గడుస్తూ ఉంటే మనలో మార్పు రావాలి. తొంటెత్తి మొద్దేసినట్టుగా అట్లనే ఉండకూడదు, గడ్డు గారినట్టుగా ఉండకూడదు. ఈరోజు ఒకవేళ దేవునికి సమయం ఇవ్వకపోతే రేపు దేవునికి సమయం ఇచ్చి నేను ప్రార్థన చేయాలనే ఆసక్తి పెరగాలి. రోజులు గడుస్తూ ఉంటే మనం ఎక్కడికి దగ్గర అవుతున్నామంటే, ఒకటి మరణానికి దగ్గర అవుతున్నాము, రెండవది దేవుని రాకడకు దగ్గర అవుతున్నాము. ఇవి రెండు ఎప్పుడైనా జరగవచ్చు. దేవుని రాకడ ఎప్పుడైనా జరగవచ్చు, మనం ఎప్పుడైనా గుట్టుకునొచ్చు. మరి ఇవి రెండు ఎప్పుడు జరుగుతాయో మనకు తెలియదు. కాబట్టి రోజులు జరుగుతూ ఉన్న కొలది, రోజులు దగ్గర పడుతున్న కొలది నేను ఒక ప్రతిష్ఠితిలోకి రావాలి. ఇదిగో ప్రభువా, నేను వెనకున్న వాటిని మరలా జ్ఞాపకం చేసుకోకుండా, నా పాత జీవితంలోకి వెళ్ళకుండా, ఇదిగో నా పాత అలవాట్లోకి నేను వెళ్ళకుండా, నా పాత ఆలోచనలోకి వెళ్ళకుండా, ఇక నుంచైనా, ఈ రోజు నుంచైనా, ఇదిగో ప్రభువా, ఈ నూతన సంవత్సరంలోనైనా, ఈ 2026లోనైనా ప్రభువా, నేను వెనకున్న వాటిని మరిచిపోయి ముందున్న వాటి కొరకు నేను పరిగెడతాను ప్రభువా. నీవిచ్చే పరలోకంలో ఆ బహుమానం కిరీటం కొరకు నేను పరుగెత్తుతాను ప్రభువా అని ఒక తీర్మానం తీసుకోలేవా? ఎప్పుడు పాత అలవాట్లేనా? ఎప్పుడు పాత పద్ధతులేనా? ఏమండి, ఎప్పుడు పాత విషయాలేనా? ఎప్పుడు ఏమండి పాత సంగతులేనా? కొత్త సంగతులు లేవా? ఎప్పుడు కోపమేనా? నవ్వుతూ మాట్లాడే అవకాశమే లేదా? ఎప్పుడు ఒకరి మీద నిందలు వేయటమేనా? ఒక వ్యక్తి గురించి మంచి చెప్పేది ఏమి లేదా? ఎప్పుడు ఒక వ్యక్తిని చూసి ఈర్ష్య, అసూయ, స్వార్థపడటమేనా? ఎప్పుడు ఒక వ్యక్తి గురించి అలా ఉండటమేనా? ఇప్పుడైనా ఆ వ్యక్తి క్షేమాన్ని కోరుకుంటాను, ఆ వ్యక్తిని దేవుడు దీవించాలని ప్రార్థన చేస్తాను అన్న ఆలోచన రావాలి కదా. పాతవి పోవాలి కదా, గతం మర్చిపోవాలి కదా, వెనక్కి వెళ్ళాలి కదా. ఈ సంవత్సరమైనా, ఇప్పుడైనా, ఈ నెలైనా, ఈ వారమైనా, ఈ రోజైనా నేను దేవుని కొరకు మారతాను. దేవుని కొరకు నేను మారాలి. నాకు జీవ కిరీటం ఉంచబడింది, పరలోకంలో అక్షయ కిరీటం ఉంచబడింది. ఏమండి, ఆ పోటీలో పరిగెత్తే వాళ్ళు ఎట్లా ఉంటారో తెలుసా? గేమ్లు ఆడతారు కదా, క్రికెట్, కబడ్డీ, ఏమండి షటిల్, ఇంకా రన్నింగ్ పోటీలలో పరిగెత్తే వాళ్ళు, అసలు వాళ్ళకి ఏది కూడా ఈ గతాన్ని వెనక ఆలోచించుకోరు. ముందు వాళ్ళకి వాళ్ళ మైండ్లో రివ్వు అని తిరిగేదంటే తెలుసా? కప్పు గెలుచుకోవాలి అంతే, కప్పును కొట్టాలి నేను అంతే. కష్టపడి బాగా కసితో చదివే వాళ్ళు ఎట్లా తెలుసా? ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకోరు. ఇంట్లో ఏమన్నా కానీ ఈ సంవత్సరం ఎలాగా నేను పరీక్ష రాయాలి, పాస్ అవ్వాలి, నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాల్సిందే, ఖచ్చితంగా కొట్టాల్సిందే. ఒక చెల్లి ఉండేది మా ఊరి పక్కన, రేవతి అని, ఎంఎస్ బీఈడి చేసింది. వాళ్ళ ఆయన 7వ తరగతి చదువుకుండు. వాళ్ళ తమ్ముడు, అంటే ఆ అమ్మాయి భర్త తమ్ముడు నా క్లాస్మేట్, అంటే నాకంటే సీనియర్, 1 సంవత్సరం సీనియర్, సురేష్. 7 చదివినా కానీ ఆర్ఎంపీ పని నేర్చుకున్నాడు, డాక్టర్ పని నేర్చుకున్నాడు. ఈ రేవతి అనేటువంటి అమ్మాయి తండ్రి గవర్నమెంట్ స్కూల్ టీచర్. బాగా తాగుడుకు అలవాటయ్యి డబ్బులన్నీ జీతం వచ్చిన జీతం అంతా నటే, భార్యని పిల్లల్ని పట్టించుకోలేదు. చివరికి ఆ అమ్మాయికి కట్నం ఇచ్చి పెళ్లి చేయడానికి కూడా ఆయన దగ్గర ఏమీ లేదు. మొత్తానికి ఈ అబ్బాయి, మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య సురేష్, ఇక సంబంధం వచ్చిన తర్వాత ఆ అమ్మాయి కూడా ఎట్లా తెలుసా, చాలా తగ్గింపు, వినయము, లోబడి ఆ వ్యక్తి చదువు లేకపోయినా పర్వాలేదు, నాకు చదువు ఉండి ఏం సుఖం, నన్ను మంచి చదువుకున్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయని పరిస్థితి మా తండ్రి ఉన్నాడని చెప్పేసి 7వ తరగతి చదువుకున్న అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఇతను ఆర్ఎంపీ డాక్టర్ కదా, ఒక ఊరికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకొని వస్తూ ఉంటే పాల ఆటో తలిగి యాక్సిడెంట్ కింద పడితే ఈ మోకాలు చిప్పు అసలు ఊడి బయటపడిపోయింది అనమాట. ఖమ్మంలో ఆపరేషన్ అయింది. ఈ మోకాలకి శీలలు అటు అవతలికి గుచ్చి ఒక బోన్ లాగా, ఒక ఐరన్ బోన్ లాగా తయారు చేసి ఆ కాలుకి ఉంచారు. 3 సంవత్సరాలు ఉంచారు ఆ కాలుకి. భర్తను చేసుకున్న సుఖం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. అప్పటికి ఒక అమ్మాయి పుట్టింది, పెద్దది అవుతా ఉంది. ఈయన కాలు సెట్ అవ్వటానికి ఇంకెంత టైం పట్టుద్దో తెలియదు. 3 సంవత్సరాలు అయినా ఆ కాలు సెట్ కాలేదు, ఆపరేషన్ ఫెయిల్ అయింది. ఆ బోన్ తీగలన్నీ కూడా లాగి మొత్తం తీసి మళ్ళీ కట్టుకట్టారు. ఆ కాలు ఎప్పుడు కూడా ఇట్లా మోకాలు కాడ ఊగులాడుతూ ఉంటుంది. ఆ కర్ర పట్టుకొని స్టాండ్ మీద నడుస్తాడు అనమాట.
అయితే ఆ సిస్టర్ ఎంత కసితోని 5 సార్లు రాసింది డిఎస్ ఎగ్జామ్స్. 5 సార్లు రాసింది, రాలేదు. 6వసారికి మొన్న పోయినసారి రాసినప్పుడు గురుకుల దాంట్లో గవర్నమెంట్ టీచర్గా జాబ్ వచ్చింది. మల్లెపల్లి దగ్గర నాంపల్లి మండలంలో అక్కడ వచ్చింది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే, అంటే ఆ సిస్టర్ కసి చూడండి. నా భర్త, నా తండ్రి చూస్తే ఇలాగా, నేను పేరుకు చదువుకున్నా, నా భర్త కాలిలాగా అయిపోయింది, నా భర్తకే నేను సేవలు చేసే పరిస్థితి, ఈ పరిస్థితులు ఇలాగనే ఉంటే నాకంటూ ఒక ఆధారం లేకపోతే ఏంటి నా పరిస్థితి అని కసితోని కష్టపడి ఇక ఆమె గోలంతా గురంతా ఏంటంటే ఈసారి ఎలాగైనా నాకు గవర్నమెంట్ ఉద్యోగం రావాల్సిందని పట్టుబట్టి చదివింది. గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అంటే కసి ఉన్నటువంటి వ్యక్తులలో ఎంత పట్టుదల ఉంటుందంటే అంత పట్టుదల ఉంటుంది. వేరే వాళ్ళు అయితే అసలు ఆ బ్రదర్ ఉన్న పరిస్థితుల్లో భార్యలు వేరే, ఆ అమ్మాయి స్థానంలో వేరే వాళ్ళు ఉంటే అసలు వదిలిపెట్టి నువ్వెంత, నువ్వు అసలు నీ కుంటోడితోనే ఎవడుంటాడో బాబు అని చెప్పేసి ఆ పుట్టిన అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోవాలి. కానీ వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, ఏమండి జీవితం అంటే ఏంటో తెలుసు, పరిశుద్ధత అంటే ఏంటో తెలుసు. కాబట్టి గతాన్ని గుర్తు చేసుకోలేదు, పాత జీవితంలోకి వెళ్ళిపోలేదు. ముందున్న వాటి కొరకు తన ముందు ఏదైతే ఉందో దాన్ని పెట్టుకొని కష్టపడి పైకి వచ్చింది. నేనేమంటానంటే ఈ లోకంలో తాత్కాలికమైన వాటి కొరకే అంత కసితో పరిగెడతా ఉంటే, అంత క్రమంగా పరిగెడతా ఉంటే, పరలోకంలో ఎప్పుడు ఇక్కడ ఉంటామో తెలియదు, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఎప్పుడు మన జీవితంలో ఏం జరుగుద్దో తెలియదు. అటువంటి జీవితము ఈ లోకంలో శాశ్వతం కాదు. ఈ లోకంలో జీవితము కానే కాదు. మనకంటూ ఒక జీవితము పరలోకంలో ఉంది. మనకంటూ ఒక జీవితము దేవునితో యుగ యుగాలు, తరతరాలు, 1000 ఏళ్ల పరిపాలన చేసేటువంటి గొప్ప యోగ్యత ఉంది. అటువంటి ఆ దేవుని రాజ్యములో నేను బహుమానం పొందాలంటే మనకు ఉండవలసినటువంటి నియమము, క్రమం ఏంటో తెలుసా? వెనకున్న వాటిని మరిచిపోవాలి. అది ఏదైనా సరే, నీవు బహుమానం పొందుకోకుండా, నీవు ఆత్మీయ జీవితంలో పరిగెత్తకుండా వెనక్కున్నది నీకు మందులొచ్చి పడుతుందంటే దాన్ని తొలగించుకోవాలి, దాన్ని అడ్డు తీసేసుకోవాలి. అది ఎంతటిదైనా సరే, అది నీకున్న చెడ్డ అలవాటా, లేకపోతే నీకున్నటువంటి చెడ్డ హృదయమా, నీకున్నటువంటి చెడ్డ మాటలా, నీకున్నటువంటి కోపమా, నీకున్నటువంటి అది ఏదైనా సరే దేవునికి అయిష్టమైనది ఒకటి. రెండవది, నీవు బహుమానం పొందకుండా నీ పాత జీవితం, గతము నీకు ముందొస్తుందంటే దాన్ని తొలగించుకోవాలి, వెనకున్న వాటిని మరిచిపోవాలి. వెనకున్న వాటిని మరిచి పౌలు ఏమండి వేగిర పడుతూ ముందున్న బహుమానం కొరకు పరిగెత్తుతున్నాడు. సమయం లేదు ఎక్కువ వివరించడానికి. ఒకటి, సత్యమునకు విధేయులవ్వాలి, అదే మన పరుగు పందెంలో క్రమం. రెండవది, వెనకున్న వాటిని మర్చిపోవాలి. మూడవది అంటే తెలుసా? ఆత్మీయ పరుగు పందెములో, పరిశుద్ధ పరుగు పందెములో నీవు పరిగెత్తి బహుమానం పొందాలంటే నీకు ఉండవలసిన నియమం ఏంటో తెలుసా? ఓపికతో పరిగెత్తాలి. ఎలా పరిగెత్తాలి చూడండి. ఎబ్రీ పత్రిక 12:1 మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో చూడండి. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. చాలండి. మన ఎదుట పందెం ఉంది. ఏం పందెము? ఆత్మీయ పందెం, పోరాటం ఉంది. పరలోకంలో గొప్ప బహుమానం. ఆ బహుమానం పొందాలంటే మన ఈ జీవితంలో, ఈ లోకంలో ఏమండి ఒక పందెం ఉంది. ఆ పందెమే ఆత్మీయ పోరాటము. క్రైస్తవ జీవితము ఒక పందెము లాంటిది. ఈ పందెములో నువ్వు ఎలా పరిగెత్తాలంటే ఓపికతో పరిగెత్తాలా. ఓపిక లేకపోతే, ఇప్పుడు పరిగెత్తే వ్యక్తికి ఒక సహనం, ఓపిక, ఓర్పు లేకపోతే పరిగెత్తలేడు. అంటే తన యొక్క బాడీ లేకపోతే తన యొక్క మైండ్ తన కంట్రోల్లో లేకపోతే పరిగెత్తలేడు. ఓపికతో పరిగెత్తాలి. కాబట్టి క్రైస్తవుడికి ఏముండాలో తెలుసా? ఓపిక ఉండాలి. క్రైస్తవ జీవితంలో ఓపిక ఉండాలి. క్రైస్తవ ఏమండి పరుగు పందెములో ఓపిక ఉండాలి. ఓపిక లేకపోతే అట్లండి. ఓపిక ఉండాలి. ఎవరు ఏం మాట్లాడినా ఓర్చుకునేటువంటి ఓపిక. ఏమండి దేవుని ఆశీర్వాదాలు ఆలస్యం అవుతున్నా ఓపిక. ఏమండి దేవుడి నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వటము ఆలస్యం అవుతున్నా ఓపిక ఉండాలి. నీ జీవితంలో పరిస్థితులు తారుమారు అవుతున్నా, ఏమండి పరిస్థితులు చేయిదాటిపోతున్నా ఓపిక, సహనం, ఓర్పు ఉండాలి.
అబ్రహాంకి 99 సంవత్సరంలో ఆ కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడు కదా, మరి ఆ కుమారుణ్ణి పొందుకోవడానికి ఎంత ఓపిక ఉంది? ఎన్ని అవమానాలు పడి ఉంటాడో, ఎన్ని నిందలు పడి ఉంటాడో. ఏమండి, ఇంకేంటండి, మీ భార్య గర్భం మృతతుల్యం అయిపోయింది, ముసలిదైపోయింది, ఆమెకి 99, నీకు 100. ఈ ముసలాళ్ళకి పిల్లలు ఎట్లా పడతారనని ఎంతోమంది నానా రకాలుగా హింసించి వేధించి మాట్లాడవచ్చు. కానీ అబ్రహాము ఆ పరుగు పందెంలో ఓపికతో, ఓర్పు, సహనం కలిగి ఎవరు ఏమన్నా దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నెరవేర్చుటకు శక్తిమంతుడు, సమర్థుడు అని ఓపికతో తన యొక్క జీవితంలో ముందుకు సాగాడు. ఆయన ఓపిక, విశ్వాసమే వాగ్దాన కుమారుని పొందుకునేటట్లుగా దేవుడు చేశాడు. కాబట్టి ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో మనకు ఉండవలసిన నియమం ఏంటంటే, 3వది ఓపిక, 4వది శోధన సహిస్తూ శోధనలో నిలిచి ఉండాలి. యాకోబు పత్రిక 1:12 శోధనను సహించువాడు ధన్యుడట, శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన ఏ కిరీటం అండి? ప్రభు తన్ను ప్రేమించు వారికి, అంటే దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తున్నారో ఆ ప్రేమించిన వారికి దేవుడు వాగ్దానం చేశాడు. ఏంటంటది? జీవ కిరీటము. పరలోకి వెళ్ళిన తర్వాత జీవ కిరీటం ఇస్తాడు దేవుడు. మరి ఆ జీవ కిరీటం నువ్వు పొందుకోవాలంటే నీ యొక్క ఆత్మీయ పరుగు పందెంలో నియమం ఏంటో తెలుసా? శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. ఈ శోధనను సహించేవాడు ధన్యుడు. ఒక పక్కన శోధనను సహిస్తూ శ్రమలు తట్టుకొని, ఇబ్బందులకు, అన్నిటికీ, ఆటుపోట్లకు అన్నిటికీ తట్టుకోవటం మాత్రమే కాదు, అందులోనే నిలబడి ఉండాలంట. కష్టం వచ్చిందని దేవుని విడిచిపెట్టకూడదు. ఏమండి, యోబుకు ఎన్ని శ్రమలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, పిల్లల్ని కోల్పోయినా, ఆస్తిని కోల్పోయినా, చివరికి తనను ఓదారుస్తారనుకున్నటువంటి స్నేహితులే వ్యతిరేకంగా మారి, ఏమండి, తన హృదయాన్ని గాయపరిచి, ఏమండి, తన యొక్క హృదయాన్ని వేదన కలిగించేటట్లుగా మాట్లాడిన యోబు అందులోనే నిలిచి ఉన్నాడు. కానీ శోధనను సహిస్తూ ఒక పక్కన భార్య, ఏం దేవుడురా నాయన మన దేవుడు, పిల్లల్ని చంపాడు, ఆస్తి పోయింది, అంత పోయింది, ఈ పూర్తికి నీ శరీరం మీదకి రోగం కూడా వచ్చింది, ఆ దేవుణ్ణి తిట్టి నువ్వు కూడా చచ్చిపోతావు. వీటన్నిటిని సహిస్తూ అందులోనే నిలిచి ఉండి ఓపికతో ప్రభు వైపు చూస్తూ ఉన్నాడు. చివరికి ఏవైతే కోల్పోయాడో ఆ బహుమానాలన్నీ కూడా 200 ఆశీర్వాదం పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, శోధన సహిస్తూ శోధనలో నిలిచి ఉండటమే ఆత్మీయ పరుగు పందెములో నియమము. ఈ నియమ ప్రకారము నీవు పరిగెత్తుతూ ఉంటే జీవ కిరీటమును దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో పరుగు పందెంలో మనము పరిగెత్తవలసినటువంటి పరుగు పందెంలో నియమము 4వది శోధన సహిస్తూ శోధనలో నిలిచి ఉండాలి. 5వది చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. ఏ కిరీటం ఇస్తాడు దేవుడు? ఇది ఏ పోరాటం మనది? ఆత్మీయ పోరాటం. దేనికోసం పరిగెత్తుతున్నాము? జీవ కిరీటం కొరకు. ఇంకా కిరీటాలు ఉన్నాయి, మొత్తానికి జీవ కిరీటం అనుకోండి, జీవ కిరీటం కొరకు. ఈ జీవ కిరీటం కొరకు పరిగెత్తుతున్నటువంటి ఈ ఆత్మీయ పరుగు పందెంలో మన నియమం ఏంటో తెలుసా? మరణం వరకు. పుట్టినోట్లు ఏముందో చూడమ్మా, మరణం వరకు. ప్రాణ అపాయము వచ్చినను నమ్మకంగా ఉండాలి ఈ పోరాటంలో. ఇప్పుడు పరిగెత్తేవాడు ఊపిరి పీల్చుకోవాలన్నంత అలసట వస్తున్నా కానీ కొన్నిసార్లు వాళ్ళ కసెట్ ఉంటుందంటే ప్రాణాలైనా విడుస్తారు, కానీ ఆ రన్నింగ్ గ్రౌండ్లో పరుగు మాత్రం ఆపరు. ఒకవేళ పరుగు ఆగిపోయిందంటే ప్రాణాలు విడవటమే. పరిగెత్తే వ్యక్తిని చూడండి, రన్నింగ్ పోటీలలో అలసట వస్తూ ఉంటుంది. ఇక ఆ అలసట ఎట్లుంటుంది అంటే ఇక చచ్చిపోతానేమో ఊపిరి ఆడక అన్నట్లు ఉంటుంది. అయినా చివరి క్షణం కొరకు పరిగెత్తుతూనే ఉంటారు.
ఇప్పుడు ఆత్మీయ జీవితంలో మన పరుగు దేని కొరకంటే దేవుడిచ్చే ఆ జీవ కిరీటమైన బహుమానాన్ని పొందుకోవటానికి. ఈ ఆత్మీయ జీవితంలో పరిగెత్తుతున్నప్పుడు ప్రాణాపాయకరమైన పరిస్థితులు వస్తాయి. ఇక నా పని అయిపోయింది, ఇక చచ్చిపోతానికి నన్ను ఎవరు కాపాడలేరు అన్నట్లుగా మన జీవితం ఒక్కోసారి అటువంటి అనుభవంలోకి వెళ్ళిపోద్ది. ఇక ఈ రోగం తగ్గదు నాకు అన్నట్లుగా అటువంటి అనుభవంలోకి వెళ్ళిపోతాం. ఈ అప్పులు తీరవు అన్నట్లుగా అటువంటి అనుభవంలోకి వెళ్ళిపోతాము. ఇక నా పిల్లల భవిష్యత్తు ఇక అయిపోయింది అన్నట్లుగా అటువంటి అనుభవంలోకి వెళ్ళిపోతాము. ఇక నా పిల్లలకు ఏ ఉద్యోగం రాదు అన్నట్లుగా అటువంటి అనుభవంలోకి వెళ్ళిపోతాము. మొత్తానికి నేను చెప్పుకొచ్చేది ఏంటంటే, ప్రాణ అపాయము పరిస్థితులు వచ్చినా మనము దేవునికి ఎలా ఉండాలి తెలుసా? నమ్మకంగా ఉండాలి. చచ్చిపోతున్నా నమ్మకం ఉండాలి. షడ్రక్ మెషక్ అబేద్నెగోని అగ్నిగుండంలో వేస్తామన్నారు. చచ్చిపోయినా పర్లేదండి, మేము చచ్చిపోయినా పర్వాలేదు, మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు అంటే వాళ్ళ నమ్మకం చూడండి. చావుకు చచ్చిపోయిన తర్వాతైనా వాళ్ళ నమ్మకాన్ని విడిచిపెట్టట్లేదు. దానియేలు తీసుకెళ్ళి సింహాల బోన్లో వేస్తూ ఉన్నారు. సింహాల బోన్లో వేస్తే ఇంకేముంది, సింహములు వచ్చి అతన్ని మొత్తం పీక్కొని తినేస్తాయి. తెలుసు దానియేలుకి, అయినా నమ్మకం, దేవుడు నన్ను రక్షిస్తాడు. నమ్మకం. ఈ నమ్మకం అనేది అన్ని విషయాలలో నమ్మకంగా ఉండాలి. మరణం వరకు ప్రాణాపాయకరమైనటువంటి పరిస్థితులు వచ్చిన అప్పటి వరకు దేవుని మీద విశ్వాసము, నమ్మకము అస్సలు తగ్గకూడదు. ఈ పరుగు పందెంలో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నీకు జీవ కిరీటం ఇస్తాడు. 6వది పరుగు పందెంలో నియమం ఏంటంటే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొను. ఈ పరుగు పందెంలో నియమము, క్రమం ఏంటో తెలుసా? కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. 6వది, ఏం కలిగి ఉన్నావు నువ్వు? రక్షణ కలిగి ఉన్నావు, దాన్ని గట్టిగా పట్టుకోవాలి, పోగొట్టుకోవద్దు. ఏం కలిగి ఉన్నావు నీవు? వాక్యాన్ని కలిగి ఉన్నావు, దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఆ వాక్యం కూడా సత్యమైన వాక్యము, దుర్బోధలు గట్టిగా పట్టుకోకూడదు. ఇదిగో పౌలు అంటాడు వాక్యంలో, మీరు చూడండి, దేవుని మనం గట్టిగా పట్టుకోవాలి తెలుసా? 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, మీకు ప్రకటించిన ఆ ఉపదేశమును గట్టిగా పట్టుకోండి. ఎవరు ప్రకటించిన ఉపదేశము? మీకు ప్రకటించిన ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోండి. ఇంకో చోట అంటాడు, మా నోటి మాటల వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధించబడిన విధులను చేపట్టండి. తీతుకు రాస్తుంటాడు, నమ్మదగిన బోధను గట్టిగా పట్టుకోండి. ఏ వాక్యం, ఏ బోధ పడితే ఆ బోధను గట్టిగా పట్టుకోకూడదు. మనకేంటంటే అన్నీ మనయే, అందరు మనోళ్ళేనండి, మనోళ్ళే. కానీ అసలు ఏది నిజమైన బోధ, ఏది సత్యమైన బోధ అర్థమవుతుందండి? వెనకడికి ఎవడో ఎర్రచీర కట్టుకున్న ప్రతి నా భార్య అన్నాడట. ఎర్రచీర కట్టుకుని పోతా ఉంటే ఎర్రచీర కట్టుకుంది కదా ఆవిడే నా భార్య అన్నాడట. అట్లా కాదు. క్రైస్తవులైనంత మాత్రాన అందరూ సత్యమైన బోధలో లేరు. ఏమండి, అన్ని మినిస్ట్రీలు అన్నీ కూడా ఏమండి నమ్మకమైన బోధలో లేవు. నువ్వు గుర్తుపట్టాల, నమ్మకమైన బోధ ఏది, సత్యమైన బోధ ఏది, పరలోకానికి చేర్చే బోధ ఏది. ఇదిగో నన్ను మరి ఆ పరుగు పందెంలో నేను వెనకబడకుండా, నేను కుడికి ఎడమకు చూడకుండా ముందున్న నా బహుమానం కొరకు, ఆ జీవ కిరీటం కొరకు నేను పరిగెత్తి నా ప్రభు చేతుల మీదుగా ఆ బహుమానాన్ని పొందుకోవటానికి నాకు దోహదపడే బోధ ఏదో నీవుగా మనోనేత్రాలు వెలిగించబడి ఆత్మ సహాయముతో నీవు గుర్తించి ఆ బోధనను గట్టిగా పట్టుకోవాలి, విడిచిపెట్టద్దు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు? బోధను విడిచిపెడుతున్నారు, అబద్ధపు బోధని పట్టుకుంటున్నారు. ఓన్లీ వాక్యం చెప్పి ప్రార్థన చేస్తే ఎంతమంది వస్తారు చెప్పండి? ఓన్లీ వాక్యం టు వాక్యం చెప్తే తక్కువ మంది వస్తారు. అదే భోజనాలు పెట్టి ట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చి, ఆటోలకు డబ్బులు ఇచ్చి, అర్థమవుతుందా, అక్కడ ఏదో అద్భుతాలు, స్వస్థతలు అన్నీ జరుగుతున్నాయంటే కుప్పలు తెప్పలు వస్తాం. అద్భుతం ఎవరైనా చేయగలరు, ఒక్క యేసు దగ్గర మాత్రమే కాదు. ప్రపంచంలో ఏ మూలకైనా అద్భుతాలు గారడి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు.
అద్భుతం ముఖ్యం కాదు మనకు కావాల్సింది జీవ కిరీటం. ఆ జీవ కిరీటం కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఆ పరుగు పందులు వెళ్ళిపోతే అద్భుతం ఆటోమేటిక్గా నీకు తెలియకుండా జరిగిపోద్ది. దేవుడు నీ జీవితంలో ఏది చేయాలో అది చేసుకుంటూ వెళ్ళిపోతాడు. దాని గురించి మనం ఏదో నిరీక్షణ కలిగి, దాని గురించి ఏదో మనం ఆరాటపడుతూ, దాని గురించి అక్కడ ఇక్కడ వెళ్ళాల్సినటువంటి పని లేదు. దేవునికి కావాల్సింది మన జీవితము, మన యొక్క పరుగు పందెము. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితంలో, మన యొక్క ఆత్మీయ పోరాటంలో మన పరుగు పందెం యొక్క నియమం ఏంటంటే, 6వది, మనం కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. నమ్మదగిన బోధను గట్టిగా పట్టుకోవాలి. ఈ నియమములో నీవు తప్పిపోకుండా ఉండాలంటే, ఈ నియమములో అంటే ఎన్ని నియమాలు చెప్పాను నేను? 6 చెప్పాను. 1, సత్యమునకు విధేయులవ్వాలి. 2, వెనుకున్న వాటిని మర్చిపోవాలి. 3వది, ఓపిక కలిగి పరిగెత్తాలి. 4వది, శోధన సహిస్తూ శోధనలో నిలిచి పరిగెత్తాలి. 5వది, నమ్మకంగా పరిగెత్తాలి. ఇదిగో 6వది, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని పరిగెత్తాలి. ఈ 6 కూడా నీవు గట్టిగా పట్టుకొని పరిగెత్తాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ఏం చేయాలంటే, దేవుని బిడ్డలారా, నీవు ప్రార్థన, వాక్యము, పరిశుద్ధాత్మ, ఆ ఫలాలు, 9 ఫలాలు, గలతీ పత్రిక 5:22-23లో ఏ ఫలాలు అయితే చెప్పబడ్డాయో ఆత్మ ఫలాలను చేత నువ్వు నింపబడి, ఆత్మ ఫలాలను నీవు పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నువ్వు అభివృద్ధి చేసుకొని, నీవు ప్రార్థన జీవితం కలిగి, వాక్య ధ్యానము కలిగి, పరిశుద్ధ జీవితం కలిగి, ఆత్మల సంపాదన కొరకు, ఇదిగో ఆత్మలు రక్షించాలన్న తపన, ఆలోచన, నీలో ఆసక్తి పెరిగి, ఇదిగో నీవు ఈ యొక్క పరిచర్యలో విశ్వాసంతో నువ్వు ముందుకు కొనసాగుతున్నప్పుడు, ఈ యొక్క ఆత్మీయ పరుగు పందెంలో నీవు వీటన్నిటినీ ఎక్కడ తప్పిపోకుండా నువ్వు గట్టిగా పట్టుకొని బహుమానం కొరకు నువ్వు పరిగెత్తగలుగుతావు. కాబట్టి పౌలు అంటున్నాడు, ఇదిగో పరుగు పందెంలో అందరూ పరిగెత్తుతారు, పరిగెత్తిన వారిలో ఒక్కడే బహుమానం పొందుకుంటాడు. ఆ ఒక్కడు నువ్వు, నేను, మనందరమై ఉండాలి. మనం పరలోకంలో బహుమానం పొందాలంటే మన యొక్క ఆత్మీయ పరుగు పందెంలో నియమం ఉంది. ఆ నియమాన్ని మనము, ఈ 6 నియమాలను కలిగి మనం పరిగెత్తితే ఖచ్చితంగా మనకు పరలోకం ఉంటుంది. చివరిగా పౌలు ఏమంటాడంటే 27వ వచనంలో, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోపరుచుకొచ్చున్నాను. నలగొట్టం అంటే కర్ర తీసుకొని, చొక్కా ఇప్పుకొని, ఒక మంచి చింత మీద తీసుకొని, పచ్చి మంట తీసుకొని, రోజు టపా 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 టపా, ఉదయం సాయంత్రం మధ్యాహ్నం దాన్ని బాగా శరీరాన్ని కొట్టి రక్తాలు గారేటట్లుగా, బయలు ప్రవక్తలు కాక బయలా దేవుడని రక్తాలు గారేటట్లుగా ఆ శరీరాన్ని కొట్టి లోపరుచుకోవడం కాదు. దాని అర్థం అది కాదు. శరీరాన్ని లోపరుచుకోవటం అంటే తన యొక్క శరీరంలో రేకెత్తుతున్నటువంటి, కలుగుతున్నటువంటి లోకాశలు, శరీర ఆశలు అన్నిటిని కూడా కంట్రోల్ తెచ్చుకొని, వాటన్నిటిని కూడా తొక్కిపట్టి, ఆ కోరికలు కలిగిన, ఆ ఆలోచనలు కలిగిన వాటి మీదకి మనసును వెళ్ళనివ్వకుండా తన శరీరాన్ని తనకు లోపరుచుకుంటున్నాడు. అట్లా లోపరుచుకోవాలి అంటే నీ శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలి. క్రమశిక్షణ, తనకు తాను అదుపు చేసుకుంటున్నాడు. ఇక్కడ కొరింథీ పత్రికలోనే 10వ అధ్యాయం 1 కొరింథీ 10:11 చూడండి, 10:12లో ఏమంటాడు? తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లుగా జాగ్రత్తగా చూసుకొను. అబ్బా, నేను బాగానే ఉన్నానండి, నాకేమీ లేదు, ఏ రోగం లేదు, ఏ నొప్పి లేదు, మా ఆయన మంచిగుండు, నేను మంచిగున్నా, మా పిల్లలు మంచి చదువుతుర్రు, మంచి ఉద్యోగాలు వస్తాయి, మా అమ్మాయికి పెళ్ళయింది, మా అబ్బాయికి పెళ్ళయింది, ఇక నాకు ఏ చింత లేదు, నాకు అంతా బాగానే ఉన్నది అనుకోవటానికి లేదు. అక్కడ ఏమని రాబడింది? మరొకసారి చదవండి. తాను నిలుచున్నానని తలంచుకొనివాడు పడకుండినట్లు. నేను బాగా ఉన్నాని అనుకుంటున్నావు, కానీ ఆ బాగా మంచిగా ఉన్న జీవితంలోకి హఠాత్తుగా కుప్పకూలిపోకుండా చూసుకోవాలి. కుప్పకూలిపోకుండా చూసుకో. నాకు ఆరోగ్యం బాగానే ఉందిలే అనుకుంటే సరిపోదు, అనారోగ్యం రాకుండా చూసుకోవాలి. అర్థమవుతుందండి?
నా పిల్లలు మంచిగా చదువుతున్నారు, మంచిగా ఉద్యోగం చేసి డబ్బులు సంపాదిస్తున్నారని చూసుకోవద్దు. ఆ సంపాదన వాళ్ళకి మేలుగా మారుతుందా, కీడుగా మారుతుందా చూసుకోవాలి. మా ఆయన బాగానే ఉన్నాడు అనుకుంటున్నావు, తప్పు. మంచిగా ఉన్నాడు కానీ పాడైపోకుండా చూసుకోవాలి. మా ఆవిడ మంచిగానే ఉంది పడకుండా చూసుకోవాలి. అంటే నిల్చున్న వ్యక్తి నేను పడిపోను, ఇక నా వల్ల నన్ను ఎవడు పడగొట్టలేడు అనుకోకూడదంట, జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి పౌలు ఆయన అర్థం ఏంటంటే, ఇన్ని సంఘాలు కట్టి ఇంతమందికి బోధించి చివరికి నేనే భ్రష్టుడనైపోయి ఆ పరలోకం వెళ్ళి ప్రభు చేతుల మీదుగా ఆ జీవ కిరీటం నేను తీసుకోకపోతే ఇక నా జీవితం. ఇంత భక్తి చేసి ఇన్ని సంవత్సరాలు ఉంటారు కదా, ఒక్కొక్కరు 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఈ సంఘానికి వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏమండి, ఎన్నో కొన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటాం. ఇంత భక్తి చేసి సరే బయటికి వెళ్ళినా, ఇంకెక్కడ మీ సొంత ఊర్లోకి వెళ్ళినా, ఇంకో చోట పనికి వెళ్ళినా, ఎక్కడైనా ఒక చర్చికి అయితే వెళ్ళాలి కదా. నేనేమంటానంటే, ఇంత భక్తి చేసి, ఇంత మనం ప్రార్థన చేసి, ఇన్ని చేసి అక్కడికి వెళ్ళి మనం బహుమానం తీసుకోకపోతే ప్రయోజనం లేదు. మనం దేని కొరకు బాగుపడాలంటే బహుమానం కొరకు. పౌలంట తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు. ఎప్పటికప్పుడు శరీరంలో కోరికలు బయటికి రాకుండా, ఏమండి, ఆ కోరికలు వచ్చినా ఆ కోరికలు ఆత్మ సంబంధమైన కోరికలుగా ఉండేటట్లుగా పౌలు తన శరీరాన్ని అదివి పట్టి నలగొట్టుకొని తన్ను తాను కంట్రోల్ చేసుకున్నాడు. పౌలు, నేను కూడా పరలోకంలో బహుమానం పొందాలంటే మన శరీరాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఏమండి, మన యొక్క జీవితాన్ని కంట్రోల్ చేసుకోవాలి. మన శరీరాన్ని నలగొట్టుకోవాలి. శరీరంలో కోరికలు బయటికి రాకుండా, ఏమండి, శరీరము ఉప్పొంగకుండా, శరీరము ఏమండి గొప్ప చెప్పకుండా, శరీరము ద్వారా మనము ఎటువంటి చెడ్డ కార్యాలు చేయకుండా, ఈ శరీరము దేవునికే సమర్పించబడాలి, దేవుడు మహిమ పొందాలి నా ద్వారాని ఈ లోకంలో అన్నిటిని మనము వదులుకొని శరీర హెచ్చలను విసర్జించి మన శరీరాన్ని కంట్రోల్కు తీసుకొని రావటమే ఆ పౌలు చెప్పినటువంటి నియమం. చివరిగా నియమం ఏంటో తెలుసా? ఇవన్నీ బాగానే ఉన్నాయి, 6 నియమాలు. లాస్ట్ నియమం ఏంటంటే, నీవు కంట్రోల్ లేకపోతే జీవ కిరీటం లేదు. కాబట్టి ఎవరికి వారు కంట్రోల్లో ఉండాలి. మాట్లాడేటప్పుడు కంట్రోల్ ఉండాలి, ఆలోచించేటప్పుడు నీ శరీరం నీ కంట్రోల్లో ఉండాలి. ఏమండి, నీవు ఏదైనా ఒక కార్యం చేస్తున్నప్పుడు నీ శరీరం నీ కంట్రోల్లో ఉండాలి. ఏదైనా దేవునికి విరుద్ధమైన ఆలోచనలు కార్యాలు నీలోకి వస్తుంటే నీ శరీరాన్ని నల్లగొట్టుకోవాలంటే నీ శరీరాన్ని నువ్వు కంట్రోల్ చేసుకొని నీవు చాలా అదింపట్టి దేవుని కొరకు నువ్వు బ్రతికేటట్లుగా ఉండాలి. కాబట్టి మనము ఈ లోకంలో ఎంతకాలం ఉండము, మనం పరలోకం వెళ్ళవలసిన వారమే. ఆ పరలోకంలో దేవుడు మనకు బహుమానాలు సిద్ధపరిచాడు. ఆ బహుమానాలు పొందుకోవాలంటే మనం అందరితో పాటు పరిగెత్తిన అందరికి కాదు, పరుగు పందెంలో గెలిచిన వారికి బహుమానం. ఆ పరుగు పందెంలో నువ్వు గెలవాలంటే నేను చెప్పినట్టుగా 6 నియమాలు అవి ఏవైతే ఉన్నాయో సత్యానికి విధేయత చూపుతూ నువ్వు పరిగెత్తాలి. వెనుకున్న వాటిని మరిచి పరిగెత్తాలి, ఓపికతో పరిగెత్తాలి. 4వది శోధన సహిస్తూ శోధనలో నిలిచి ఉండి పరిగెత్తాలి, నమ్మకంగా పరిగెత్తాలి, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని పరిగెత్తాలి. 7వదిగా నీ శరీరాన్ని నీవే కంట్రోల్లో ఉంచి నలగొట్టుకొని నువ్వు పరిగెత్తితే ఒక దినాన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు నీకు జీవ కిరీటాన్ని ఆయన బహుమానంగా ఇస్తాడు. ప్రభు మాటలు దీవించి ఆశీర్వదించును గాక.